దేవుడి ముందు అందరూ సమానమే అంటారు. కానీ విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో మాత్రం విఐపీలకే ప్రాధాన్యత దక్కుతుంది. టైం స్లాట్ దాటినా సిఫార్సు లెక్కలతో వచ్చేస్తున్నారు. దీంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గంటల కొద్దీ క్యూ లైన్లలో నిల్చోలేక అవస్థలు పడుతున్నారు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రోటోకాల్ దర్శనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విఐపీల కోసం ప్రత్యేకంగా ఉదయం సాయంత్రం 2 సార్లు టైం స్లాట్ కేటాయించినా ఆ నియమాలు ఏవి పట్టించుకోవడం లేదు. అన్ని సమయాల్లో ప్రోటోకాల్ దర్శనాలు పోటెత్తిపోతున్నాయి. 500 తీసుకున్నామండి. పెద్దవాళ్ళు ముడికి ఆపరేషన్ అయిందన్నా కూడా ఎక్కడ కన్సిడర్ చేయలేదు. అలాగే చాలా కష్టపడి వచ్చామండి. విఐపీలు చూస్తుంటే అలా 25-30 మంది అలా వెళ్తూనే ఉన్నారు. మేము మాత్రం లైన్లోనే ఉంటున్నాం. ప్రతి ఏడాది వస్తాం నవరాత్రులకి. ఇంత వరస్ట్ ఆర్గనైజేషన్ దిస్ ఫస్ట్ టైం చూడడం. పోలీసు కుటుంబాలకు రాజకీయ సిఫార్సు లేఖలు తెచ్చుకుంటే చాలు రాజమార్గంలో దర్శనాలు కల్పిస్తున్నారు. విఐపీ దర్శనాలతో సామాన్య భక్తులు 500 రూపాయల క్యూ లైన్ల భక్తులు అవస్థలు పడుతున్నారు. ఉత్సవాల నిర్వహణ సరిగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు. సామాన్య భక్తుల అవస్థలు పట్టించుకోకుండా విఐపీ దర్శనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. అధికారులందరూ కూడా కోఆర్డినేషన్ లేదు. కింద నుంచి పై వరకు కూడా భక్తుల్ని ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు ఎన్నో కూడా మనం చూస్తున్నాం. 500 లైన్లో ఉన్నటువంటి భక్తులు కూడా వారిని గంటల కొద్దీ అమ్మవారి దర్శనానికి అలాగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాల్లో కూడా ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 0 టికెట్ అని చెప్పి ఒక టికెట్ని కూడా వాళ్ళు ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇంద్రకీలాద్రిపై పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. సామాన్య భక్తులతో పాటు మీడియాపై కూడా ఆంక్షలు విధిస్తున్నారు పోలీసులు. పోలీసుల దురుసు ప్రవర్తన పట్ల మీడియా ప్రతినిధులంతా నిరసన చేపట్టారు. రైట్ వేలో మిమ్మల్ని పంపట్లేదు, అది వాస్తవం. ఇల్లీగల్గా వెళ్లాల్సిన వాళ్ళు ఎవరైతే వెళ్ళకూడదో వాళ్ళందరూ కూడా అదే రాజమార్గం వెళ్తున్నారండి. అందువల్ల మీకు అన్యాయం జరుగుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శరన్నవరాత్రి వేడుకల్లో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం విఐపీలకే ప్రాధాన్యం ఇస్తూ సామాన్య భక్తులను పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.